వేములవాడ రాజన్న భీమేశ్వర ఆలయ భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆలయ భద్రతా టీంలో అదనంగా 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు. ఆలయ భద్రతను 24 మంది ఎస్పీఎఫ్, 29 మంది హోంగార్డ్స్ పర్యవేక్షిస్తున్నారు. ఆలయ భద్రత విధుల్లో నిరంతరం క్రమశిక్షణతో ఉండాలన్నారు అధికారులు. ఆలయానికి వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు ఆలయ ఈవో రమాదేవి. వేములవాడ దేవస్థానం, రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పథంలో నడుస్తూ మనందరూ తెలుసు. అభివృద్ధి పనులు విస్తారంగా దేవాలయం ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అందరం కూడా భీమేశ్వరాలయం, మన సబ్ టెంపుల్ అయినటువంటి భీమేశ్వరాలయంలో వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాము. దక్షిణ కాశీగా మన దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చే భక్తులందరూ కూడా మనందరికీ తెలిసి ఇప్పుడు మనకు సీజను మొన్నటిదాకా కార్తీక మాసము, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ప్రతి సోమవారం భక్తులు వచ్చే అవకాశం పెద్ద ఎత్తున ఉంది. అలాగే మనము ఒక పెద్ద వ్యవస్థని భీమన్న ఆలయంలో ఏర్పాటు చేసుకున్నాము. గత 2 నెలల నుంచి దాదాపుగా భక్తులు మొదలయ్యి మన లాస్ట్ 15 రోజుల కిందట సోమవారం ఒకే రోజున 1,00,000 మంది భక్తులు కూడా రావడం జరిగింది. భాగంగా మనకు ముఖ్యంగా సెక్యూరిటీ చాలా అవసరం. ఇప్పుడు ఆల్రెడీ మన వేములవాడ దేవస్థానానికి 11 మంది సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనకు కొత్తగా భీమన్న ఆలయము, తర్వాత బద్దికుంచమ్మ ఆలయంకు పెద్ద ఎత్తున భక్తుల రద్దీ పెరిగినందున మనము సిబ్బందిని కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో, భక్తులకు వారికి భద్రత కలిగించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం సెక్యూరిటీ ఆడిట్ వారు వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. వారందరూ ఒప్పుకున్నారు.